అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆశ్రమానికి నాగమణి గారి వల్లే మనకి కేశవరావు గారి పరిచయం అవడం, కంఫర్ట్ హోమ్ నుంచి పుష్పపురం నుంచి రావడం, ఆయన ఇంతకుముందు ఒక సత్సంగానికి వచ్చున్నారు. ఆయన ఎన్నో అంటే స్టీల్ ప్లాంట్ లో ఉంటూ ఆయన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ చక్కటి ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు సత్సాయి దానిలో చక్కటి ఒక సెక్రటరీగా వర్క్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, నిరాడంబరంగా ఉంటారు. అలాగే వారు మంచి గురు పరంపరలో కూడా వారి శ్రీమతి గారు యోగా నేర్పుతూ ఉంటారు. వాళ్ళ ఇద్దరు చూశాను నేను. చక్కటి యోగా ప్రావీణ్యం ఉంది సార్ స్వామి దగ్గరికి. అటువంటి వ్యక్తులు ఆశ్రమానికి రావడం నిజంగా మా యొక్క చాలా ఆనందంగా ఉందమ్మా. వారి వల్లే మనకి నరసింహశర్మ గారు పరిచయం అవ్వడం, కాబట్టి వారి గురించి వారు చెప్తేనే బాగుంటది. కాబట్టి నమ్మకలిగిన పాపం అన్నమాచార్య కీర్తన గురించి సహేతుకంగా వివరించిన వ్యక్తి. ఈ పరిచయం అనేది వారి మాట్లాడుతూ తెలుస్తుంది. ఆయన బీకామ్ చేశారు, ఎంఏ తెలుగు. ముఖ్యంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాఖ్యాత, అంతర్జాతీయ స్థాయిలోని ఆకాశవాణి అనేక రకాల ప్రోగ్రాంలో పాల్గొని వ్యాఖ్యానం చేశారు. వారు పేరు ప్రతిష్ట అనేది ఆలోచించిన పక్షంలో అయితే ఆయన అనేక రకాలైన పుస్తకాలు రాశారు, ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు, వాటికి సహేతుకంగా వివరించారు. ఆయన మాకు నిత్య పరిచయం. మంచి కావ్యాలైన ఒక కావ్యాల చేసినప్పుడు వారు కూడా అందులో పాత్ర వహించారు. అలాగే వారు నంది పురస్కార గ్రహీత. కన్యాశుల్క నాటకం, మంచి సామాజిక గొప్ప నాటకాలకి ఆయన మంచి వివరణ వ్యాఖ్యానం చేశారు. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచన పురస్కార గ్రహీత. చలనచిత్రాలకు కూడా ఆయన కొన్ని గీతాలు రాశారు. గొప్ప కవులని మనకు తెలిసే ఉంటుంది. వారి అష్టావధానం వారి పేరుకి వచ్చినటువంటి అవార్డు కూడా వీళ్ళు తీసుకున్నారు. అలాగే వేదిక ట్రస్ట్ నుండి దానికి ఉత్తమ వ్యాఖ్యానం వచ్చింది. కళావాచస్పతి వెంకట జయంతి గారి పురస్కారం. అనేక రకాల చెప్పాలంటే చాలా పేజ్ అంతా ఉంది. ఆయన వాగ్దాట్లో మనకి వివరాలు తెలుస్తాయని, కాబట్టి నాకు వారిని పరిస్థితి చేసి కార్యక్రమం కలిగించారు రాఖీ గారు. నేను లాస్ట్ టైం రమణ జయంతికి వచ్చాను, మళ్ళా ఇదే జయంతికి రావడం జరిగింది. మేము అరుణాచలం వెళ్ళడం జరిగింది, అక్కడ అన్నీ కూడా చూసాం. కాబట్టి చదవడం వేరు, వినడం వేరు. వినడం ద్వారా మనకు చాలా విషయాల మీద ఆసక్తి కలుగుతుంది. అందుకని ఈ ప్రవచనాలు ఇలాంటివి చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ప్రవచనాల విషయంలో మనకి కొన్ని ఇన్స్పైరింగ్ మోటివేషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం ఏంటంటే ఎందుకు వాడు అంత స్థాయికి ఎదిగారనే దాని మీద మనకి తెలుస్తుంది. ఆ రకంగా ఒక రకమైన సాధన, ఒక పట్టుదల, ఒక కృషి పెరగడానికి అవకాశం ఉంది. సో వారిని ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నట్టు. ఓం శ్రీ శివానందముక్తయే నమః. శ్రీ అరుణాచలేశాయ నమః. ఓం శ్రీ రమణ మహర్షి భగవాన్ మనసా స్మరామి. మణులు 10,000 మణులు 10,000 జ్ఞాన ఖనులు 3,000,000 గనులుగా యోగ విజ్ఞానముల శేష అసంఖ్యాకములైన పెక్కురేల ఒకరు చాలు మణులు గనులు ఘనులు కోటాను కోట్ల పెట్టు యొక్క రమణులు చాలు. అది భగవాన్ రమణ మహర్షుల వారి తత్వం. విజ్ఞాన ఖనులు గనులు
కళ్ళు, చాలా మెరిసే మళ్ళు, ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ ఒక ఎత్తు, రమణులు ఒక్కరు ఒక ఎత్తు. ఎందుకు ఈరోజు భగవాన్ రమణ మహర్షుల వారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఇవాళ డిసెంబర్ నెల 30వ తేదీ అంటే రమణుల జయంతి అన్నది మనకి కాలపట్టికలో నమోదైనటువంటి తేదీ. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆ రోజు రమణులు పుట్టారు, ఇది నిజం. ఎందుకంటే ఒక నమోదు అన్నది ప్రతిదానికి అవసరం కాబట్టి ఆ రోజు ఆయన ఈ భౌతిక ప్రపంచంలో పుట్టడం అని మనం అనుకుంటున్నాం. కొంచెం లోతుగా వెళ్తే కనబడడం అని కాస్త జ్ఞానం ఉన్నవారు అనుకుంటారు. ఆ జ్ఞానం అధికంగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే పుట్టడం కాదు, కనబడటం కాదు, మనం వారిని తెలుసుకున్నటువంటిది. వెలిగాంతర్గత రత్నం అంటే ఒక పెట్టెలో ఒక రత్నం మూత వేసి ఉంటే పెట్టె ఉంది, అట్టే పెట్టె ఉంది, కానీ అందులో మణిని అట్టే పెట్టి ఉంచింది. అది ఆ మూత తొలగకపోవడం చేత మనకి తెలియడం. మనకి తెలియనంత మాత్రాన అందులో అది లేదని కాదు, అందులో ఉన్నంత మాత్రాన మనకు తెలియాలని లేదు. ఇవి రెండు స్థాయి కలిగినటువంటి ప్రమాణాలు. ఈ రెండు అబద్ధమా అంటే అబద్ధం కాదు. ఈ రెండు నిజమా అంటే అవును, సత్యం. ఎలాగా అంటే ఒక సత్యం అనేది ఒక నాణ్యం అనుకుంటే, నాణ్యం అనేది ఎప్పుడు చెల్లుతుంది? ఒక పక్క బొమ్మ ఉన్నంత మాత్రాన చల్లదు, ఇంకో పక్క పొలుసు ఉన్నంత మాత్రాన చల్లదు. రెండు ఉంటేనే దాన్ని నాణ్యం అంటాం. అలాంటి సత్యమే నాణ్యమైన సత్యం. ఇక్కడ ఎలాగా రెండు విషయాలు సత్యము లేదా కాదు అంటే, ఆ పెట్టెలో మణి ఉంది, అది ఆ ఉన్న మణికి తెలుస్తానున్నాను. మనం చూడలేకపోతున్నాం కాబట్టి లేదు, మన కంటికి కనపడటం లేదు కనుక లేదన్నది ఒక సత్యం. కానీ చూడగలిగితే ఉంది అన్న విషయం మనకు కూడా తెలుస్తుంది కాబట్టి అప్పుడు అదే సత్యం. ఈ సత్యానికి ఇంత చాంచల్యం ఉంటుందా? స్థిరత్వం అనేది ఉండదా అంటే, స్థిరమైన సత్యాలు ఉండవు. అంటే సత్యాలు అన్న బహువచనం ఉండవు, నిజాలు అన్న బహువచనం ఉండదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. దీని అర్థం ఏంటంటే ఉన్న సత్యం ఒకటి. విప్రా అంటే బ్రాహ్మణుడు అని కాదు, విశిష్టంగా విశదంగా. ప్రా అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఎవరికి కలుగుతుందో దానికి ఉన్న గూఢార్థం అది విప్రా. బహుదా వదంతి, ఒకటే సత్యం. దాన్ని బాగా తెలిసిన వాళ్ళు రకరకాలుగా చెప్తారు. ఉన్న ఒక్క సత్యాన్ని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పాలి? ఒక రకంగా చెప్తే చాలదా? పెందుర్తి మండలం గొరపల్లి దగ్గర గంగమ్మపేట నేను ఇవాళ రావాల్సినటువంటి చోటు. దీనికి విశాఖపట్నంలో ఉన్న టిఎస్ఎం కాలనీ నుండి బయలుదేరి అలా కంచరపాలెం నుంచి ఫ్లైఓవర్ ఎక్కి గుజరాజుపాలెము, గోపాలపట్నము, చిన్నముషిడివాడ ఇవన్నీ దాటి ఇలా వచ్చాను. ఎవరో కొత్త వలస నుంచి రావాలి, వాళ్ళందరూ టిఎస్ఎం కాలనీ వచ్చి ఇలా వస్తారు ఏమిటి? రాదు. స్టీల్ ప్లాంట్ నుంచి రావాలి, వాళ్ళు టిఎస్ఎం కాలనీ వచ్చి ఎందుకు వస్తారు? అక్కడి నుంచి ఎలా వచ్చి ఫ్లైఓవర్ నుంచి ఇలా వచ్చేస్తారు. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎలాగ ఏ మార్గాల్లో బయలుదేరినా చేరవలసింది మాత్రం శివానందాశ్రమం. అది సత్యం. విప్రాబుదావనంతి అన్నది అన్ని రకాల మార్గాలు. నువ్వు ఏ మార్గమైనా ఎంచుకో, అది దుర్మార్గం మాత్రం కాదు. అది శంకరాచార్యులు చెప్పినట్టు షణ్మార్గం, షణ్మతాచార్యులు కదా ఆయన, అది అవచ్చు. లేదా సన్మార్గం, ఓ మంచి మార్గం కావచ్చు. అలాంటి ఆ మంచి మార్గం ఏదైతే ఉందో దానిలో పయనించినటువంటి వ్యక్తి రమణుడు. దాన్ని బోధించిన వ్యక్తి అన్న మాట నేను వాడలేదు.
ఆయన ఎవరికి బోధ చేయలేదు. ఇంకా చెప్పాలంటే బోధ పేరుతో బాధ పెట్టలేదు. ఆయన మార్గమే ఆయన బోధ. ఒక్కటే ఉదాహరణ, ఇలా వస్తున్నాం అనుకోండి, ఉక్కు నగరం పెడితే పోతన మార్గం, తిక్కన మార్గం, ఆ మార్గం, ఈ మార్గం ఏదో ఉంటాయి. ఒక దుర్మార్గం తప్ప అన్నీ ఉంటాయి. కాబట్టి హాయిగా వెళ్ళగాలి. ఆ పోతన మార్గము అన్న బోర్డు ఉందనుకోండి, తెలుగులో మాట్లాడలేక కాదు, ఆంగ్ల పదాలు ఎందుకు అంటే మీ సౌలభ్యం కోసం. అలా కాకుండా మార్గపథ దిక్సూచిక అనగానే ఈ రామభట్ల ముసలిశర్మ నుండి ఆయన అక్కడి నుంచి వచ్చాడు, ఎవరు సంస్కృతం మాట్లాడి వెళ్ళిపోయాడు. మనం ఏం చేయలేం, రమణలో అని మధ్యలో ఒకసారి అంటున్నాడు కనుక నమస్కారం పెట్టి కూర్చున్నా ఉంటారు మీ సభ్యులు. అలా కాకుండా బోర్డు ఉంటుంది, ఆ బోర్డు సూచిస్తూ ఉంటుంది కదా, సూచించిన మార్గంలో మనం వెళ్ళాలి. లేదా బోర్డు కూడా మనతో వస్తుందా? రాదు. రమణులు అలాంటి దిక్సూచిక, అలాంటి దృక్సూచిక. దృక్ అంటే చూపుతోటి సూచించడం. ఇందాక అమ్మ నాగమణి గారు ఇక్కడ మళ్ళీ నేను విషయం ప్రస్తావించాను. ఇందాక అనుకున్నాను, లేకపోతే ఏదో నేను మాట్లాడాలి అన్న ఒక తపన అంటే గౌరవమైన పదం, అంత గౌరవం నేను ఆపాదించుకోను. యావనంటే ఏదో నేను మాట్లాడి మన విశాఖ మండలికన్నా చెప్పండి, నేను మాట్లాడియాలన్నా దీంతో అందులోకి వెళ్ళిపోకుండా నేను ఇవాళ ఎందుకు ధన్యుణ్ణి అంటే మన డాక్టర్ అనిల్ కుమార్ గారి మాటలు, అలాగే నాగమణి గారు, నా చిరకాల బహుకాల దాదాపు ఒక 30 వసంతాలకు పైగా కేశవరావు గారు, వారి మాటలు, మౌన వ్యాఖ్యాని గురువు గారు, ఇంకా పెద్దవారు, వీరందరినీ చూడటం, వీరందరి మాటలు నువ్వు వినాలిరా అన్న సంకేతమే నన్ను ఇవాళ ఇక్కడికి రప్పించడానికి కారణం. ఊరికే వెళ్ళి క్లాసులో కూర్చుంటే పిల్లాడు ఎందుకు కూర్చుంటాడు, వాడికి ఒక చాక్లెట్టో, మా కొంచెం వెనకటి రోజుల్లో అయితే ఓ జీడు, లేకపోతే జీడు అవి అంటే ఇప్పుడు మీ ఏదో పిల్లలు ఉన్నారు వాటి అవన్నీ తెలియదు, అలాంటివి ఏదో ఆశ చూపించి వెళ్ళి క్లాసులో కూర్చోబెడతారు. అలాగే నువ్వు మాట్లాడు కానీ, నువ్వు ప్రసంగం చేయదు కానీ అంటే అమ్ముక అమ్మోసాన్ని సంబరపడుతూ వచ్చాను. వచ్చాక తెలిసింది ఇక్కడ నేను వక్తను కాదు, శ్రోతను. కానీ నాకు గొప్ప ఆనందం గర్వం ఏంటంటే నన్ను ఇవాళ మామూలు శ్రోత కాదు, మంచి శ్రోతం చేశారు. ఎందుకంటే అమ్మగారు వీరందరూ మాట్లాడుతూ ఉంటే హాయిగా వినగలిగేటటువంటి భాగ్యం, వినరో భాగ్యము విష్ణు కదా అని ముక్కోటి ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి ఒక్కటే అనుకుంటారండి, ఏళ్ల తరబడి అనుకుంటూనే ఉంటారు. ఎవరో వెనక నాకు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, ఏం లేదు, ఏకాదశి నాడు మాత్రం ఎంత మొహంతా రోజుల్లో కడుక్కుంటే ఏకాదశి నాడు ముక్కోటి కడుక్కోవడం ముక్కోటి ఏకాదశి. వాటి పరిజ్ఞానం అలా ఉంది, మన దరిద్రం అంటే ఏదైనా ఒక మంచి అర్థం చెప్పుకోవాలంటే మన బుర్ర వికాసవంతంగా ఆలోచించాలి. ఇప్పుడు అనిల్ కుమార్ గారు మీరు ఏమిటి అంటే నేను ఆర్ఎంపీనండి, ఆర్ఎంపీ అంటే డాక్టర్ గారిగా ఆర్ఎంపీ అంటే ఏమిటో చెప్తారు. కానీ నాకేమిటి స్ఫురించిందంటే రమణ మహర్షి ప్రేమికుడు అంటే భావం తత్వం, మనం ఏది భావిస్తామో అది. ఇందాక తల్లి చక్కగా లేచి మాట్లాడారు, నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగి, ఇక్కడ ఎవరిని కలిపినా ఒకరికి వక్త, వాళ్ళే ఇంకొకరికి శ్రోత కూడా. ఒకసారి శ్రోతగా ఉన్నవాళ్ళు వక్త అయితే ఆనందమే, కానీ శ్రోత వక్తగా అయితే మళ్ళీ శ్రోత కావాలంటే వాళ్ళకి కొంచెం చికాగా ఉంటుంది. మేము మాట్లాడితే వీళ్ళందరూ విన్నారు, మళ్ళీ వీళ్ళందరూ విన్నారు అని ఇలాగే మనం దాదా చూస్తుంటాం. అలా కాకుండా ఇక్కడ తల్లులు వీళ్ళందరూ కూడా నాకు ఎలా అంటే స్త్రీ పురుష లింగభేద రూపాల్లో ఉన్న రమణ మహర్షుల్లాగే కనబడుతున్నారు మొత్తం ఉంటారు. ఇవాళ ఇంత రమణ స్థానంలాగే కనబడుతుంది. అంచేత ఇది అధ్యాత్మ వికాసానికి రమణ స్థానం, ఆంతరంగిక వికృతులకు విరమణ స్థానం. అది శివానంద ఆశ్రమం. ఈ శివానంద ఆశ్రమంలో ఉన్న మొదటి 2 అక్షరాలు తీసుకుంటే, మొదటి 2 అక్షరాలు ఏమున్నాయమ్మా? దాని హ్రస్వం అంటే పొట్టిగా తీసుకుంటే శివ. భగవాన్ రమణ మహర్షులు వారు రమణగా ఎందుకు నిలబడ్డారు? మిగతా వాళ్ళు అవే అక్షరాలు అటు ఇటు ఎందుకు అంటే రమణ ఉంది కదా,
రమణలో మకారం ముందు తీసుకొచ్చి దాని పక్కన రా పెట్టారు అనుకోండి, మనం అందరం మరణ మహర్షి. మరి ఎంతో సాధన చేస్తేనే ఏకాక్షరంగా రమణ మణిమాలలాగా రమణ అన్న పదం మనకి సార్థక్యం అవుతుంది. ఆయన ఎందుకు అలాగా మిగలగలిగారు మన అంతఃచక్షువులకి, మన హృదయాంతరాలలో ఆయన ఎందుకు వెలగగలుగుతున్నారు అంటే, మనం ఎంతసేపు ధన 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 అని దీని గురించి పాటుపడుతూ ఉంటాం, డబ్బు కోసం. ఒక్కసారి కూడా దాని గురించి ఇంకో అక్షరం ఉంది, అజ్ఞానం చేత మనకు కనపడటం లేదు, దాని కూడి ఉన్నది అంటే, కూడి అన్నదానికి సంస్కృతంలో కానీ సంగీతంలో కానీ మొత్తక్షరం ఏంటి? సంగీతంలో సాధన, అది ఆయన చూడగలిగారు. ఆ చూడగలగడంలో ఏం చేశారు? మనం కేవలం శివ 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 అంటే మనకు ముక్తి వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ ఆయన కూడా అదే పదం వాడారు. కానీ ఆయనలో ఉన్న తాత్వికత వల్ల ఆ అక్షరం అట్నుంచి తిరగబడి ఆయనదైంది, ఆయన అది అయ్యారు. శివని తిరగేస్తే ఏమొస్తుందమ్మా? అయ్యా అనండి, శివ 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 వసి అవడం అంటే మనకి అది వశం కావడం, అది ధ్యానం, అది తత్వం. కొంతవరకు వారి జన్మదినోత్సవం జయంతి జరుపుకుంటున్నప్పుడు రమణులు మానామధులలో పుట్టారు, లేకపోతే అలగమ్మ తల్లి, ఇవన్నీ కూడా తల్లి తండ్రి ఇవన్నీ కూడా చెప్పుకోవడం వరకు అది భౌతికం. మరి ఆంతరికంగా వెళ్ళాలి అంటే ఆయన యొక్క భక్తితత్వం, జ్ఞానతత్వం, ఆయనలో ఉన్న సాహిత్య తత్వం, ఇవన్నీ ఆయన ఎక్కడా కూడా కలీలాల్చి వేసుకొచ్చి నల్లకోట వేసుకొని వచ్చి చాలా ధీరంగా నేను కూర్చొని నిలబడి మాట్లాడతాను అనే రకం కాదే. ఇక్కడ కూడా ఇందాక స్వామి మీరు కూర్చుంటే బాగుంటుంది కదా అని నన్ను స్వాముల వారు మీరు కూర్చోండి అంటే, నాకు నేను కూడా జ్ఞానిని కాను, కనీసం మీరా సాధకుని కూడా కాదు. కానీ ఒక్క మాట మాత్రం కొంచెం ఎరుకలో ఉంది. ఇప్పుడు ఎరగడం వేరు, ఎరుకగలగడం వేరు. ఎరగడం అంటే ఇలా వచ్చి కేశవరావు గారు మీరు ఎరుగుతున్నా అంటే అవునండి అని. కేశవుడి పట్ల నీకు ఎరుక ఉందా అంటే తలుచిపోవడం. ఎరుక వేరు. ఎరుక అంటే జ్ఞానం. ఏమిటి అన్నానంటే అలసిపోవడం, మాట్లాడగలగడం, ఇవన్నీ నేను మాట్లాడతాను, నేను నిలబడతాను అంటేనే కదా స్వామి. నేనొక పరికరం, ఇదొక పరిసరం. ఇక్కడ అమ్మవారు నిలబెడుతుంది, ఆవిడ మాట్లాడుతుంది. పుంభావం నుండి స్త్రీభావం వచ్చి రమణులు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఆయన ఏమో మాట్లాడుకుంటే చాలా పరిమితంగా ఉండేది. మాట్లాడకపోవడం వల్లే అపరిమితం. ఆంగ్లంలో ఒక కవి కీట్స్ అని అన్హర్డ్ మ్యూజిక్ ఈజ్ వెరీ మెలోడియస్ అన్నాడు. అంటే దాని తెలుగులో దాశరథి గారు చిత్రగీతంలో వినిపించని రాగాలే అన్నాడు. అంటే మనకు వినబడే రాగం ఉంది అనుకోండి, దాని మాధుర్యం ఉంటుంది, కానీ అది కొంతవరకే. మనకు ఒక మనిషి కనబడుతున్నారంటే ఎంత బాగున్నా, ఎంత విజ్ఞాని ఏమైనా మాట్లాడినంతసేపు, గడప దాటినంతసేపు, ఆ గోడ దాటినంతసేపే మనకి కనబడతారు. అలాగే ఈ దూరశ్రవణ పరికరం ఉంది, ఇందులో మాట్లాడుతున్నాం అంటే ఇది ఎవరికైనా వినిపిస్తుంది. ఎంతవరకు వినిపిస్తుంది? కొంచెం వరకు వినిపిస్తుంది. నువ్వు ఎంత స్పీకర్లు పెట్టినా అది కొంతవరకే వినిపిస్తుంది, అక్కడి నుంచి వినబడదు. అయితే నీకు కనబడినంత మాత్రాన అక్కడ దృశ్యం లేదనా, నీకు వినబడినంత మాత్రాన అక్కడ శబ్దం లేదనా, నీ చెవులు అంతవరకే పరిమితం, నీ దృష్టి అంతవరకే మితం. అదే పోతన గారు పిచ్చీకటి కబ్బర వెలింగాడు అన్నారు. ఒక పెద్ద కాంతి ఉంది, మనం దాన్ని ఎంతవరకు చూడగలం? కొంతవరకు చూసి ఇక్కడ వరకే కాంతి ఉంది, ఈ తర్వాత అంతా చీకటి. మొదటిది చెప్పగలం, రెండోది నువ్వు చెప్పలేవు, చెప్పకూడదు. ఇంతవరకు కాంతి ఉంది, అంతవరకు నువ్వు చెప్పగలవు, అంతవరకే నీ కన్ను చూడగలుగుతావు. ఆ తర్వాత అంతా చీకటి ఎలా చెప్పగలవు? ఆ తర్వాత కూడా కాంతి ఉంది, నువ్వు చూడలేకపోతావు. జ్ఞాని అయిన వాడు ఏం చెప్తాడంటే, నేను ఇంతవరకు చూడగలుగుతున్నాను, ఆ తర్వాత నుంచి నాకు కనబడడం లేదు అన్న ముక్క, అది కూడా అజ్ఞానం. కాంతి ఇంతవరకు కనబడుతోంది, ఆ తర్వాత ఉన్న కాంతిని చూడగలగాలి. ఈ మధ్యలో రెండు అక్షరాలు పూర్తిగా పక్కకెళ్ళిపోయాయి.
అదే నేను. ఈ నేను అన్నదాని మీదే భగవాన్ రమణ మహర్షులు వారు పూర్తిగా కేంద్రీకృతమైంది ఆయన దృష్టి. ఇది ఎలాగా అంటే, ఇప్పుడు మొట్టమొదట మనం ఒక 10 నిమిషాల కిందట మాట్లాడుకున్న విషయానికి వద్దాం. పెట్టెలో మణి ఉంది, మణికి తెలుసు తాను ఉన్నానని, మనకి తెలియదు అందులో ఉందని. మనం దాన్ని కనుగొనగా అందుచేత ఆయన పుట్టుక అన్నది ఈ డిసెంబర్ 30 ఫలానా సంవత్సరంలో ఎప్పుడో జరిగింది అన్నది కేవలం భౌతికం. ఆయన జన్మ పరంపరలో ఎన్నో అనుభవాలు అయ్యాక వాటన్నిటిలోనూ ఈ భౌతికమైన దేహం రకరకాల పేర్లతో ఉండి ఏం సాధన చేసిందో మనకు తెలియదు. అది ఆయన మనకి వ్యక్తమయ్యే నాటికి వెంకట్రామన్, ఆయన్ని భగవాన్ రమణులు అన్నది కావ్యకంఠ వాసిష్ఠ, నవాబు అయ్యల సోమయాజుల కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కలువరాయి. ఇది కూడా ఆయన మామూలుగా భౌతికంగా ఉండే చిరునామా మనం చెప్పుకోవాలి కాబట్టి. కానీ ఆయన స్వామివారిని భగవాన్ అనడం, వీరు వారిని అటు చూసినా ఎటు చూసినా ఆయనకి గణపతులు నాయనలాగే కనబడ్డారు. అంటే అటు చూసినా ఎటు చూసినా నాయనలా కనబడటం ఏమిటి అంటే దాని వెనక వేరే కాదు, దానితో ఇప్పుడు చెప్పలేదు. మామూలుగా చమత్కారంగా చెప్పుకోవాల్సి వస్తే మీరు అటు చూసినా ఇటు చూసినా నాయన అన్న పదం అక్కడ రాశారనుకోండి, మీరు అటు నుంచి చదివినా అదే, ఇటు నుంచి చదివినా అదే. కాబట్టి స్వామి లీల ఏంటంటే, నేను ఇప్పుడు లీల చేస్తున్నాను, నేను ఏదో మంత్రం వేస్తున్నాను అని ఏముండదు. మహాత్ములు మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మహనీయమైన అర్థాలు ఆ వెనకాల వస్తాయి. అది మనం గ్రహించాలి, వారు చెప్పాలి. అంచేత ఈ గ్రహింపు అనేది చెంచా నువ్వు తీసుకెళ్తే నీకు అక్కడ ఉన్న పరమార్థం అనే నీరు చెంచాడే వస్తుంది. చెంబు అయితే చెంబడే, బిందె అయితే బిందెడి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాలకి, గ్రహించిన వాళ్ళకి గ్రహించినంత. ఆ గ్రహింపు కూడా వారు ఎలాగ మౌనంగా ఉన్నారో మనం కూడా అలాంటి మౌన స్థితిలోనే ఉంటారు. ఇందాక నేత్ర యుగ్మం గురించి డాక్టర్ గారు చెప్పారు, నాగమణి గారు కూడా చెప్పారు. అది గోదాలో కనబడిన స్వామివారి జ్ఞానం విషయంలో మన సోదాలో బయటకు వచ్చిన అక్కడ ఆ మెరిసేటటువంటి ఆ కన్నుల కాంతి అది ముఖ్యం. అది మిరుమిట్లు గొలిపే కాంతి కాదు, ప్రశాంతమైనటువంటి ప్రకాశము. కిరణం అనుకోండి, అది ఒకసారి ఇలా ఉంటుంది, మళ్ళీ మామూలు అవుతుంది. ఆ కిరణానికి మూలమైనటువంటి సూర్యబింబమే అనుకోండి, అది నిశ్చలంగా ఉంటుంది. అది చల్లబడి మన కోసం మనం చూసేలా ఉండదు. మనమే తేట తెల్లమై దాన్ని చూడగలిగేలాగా ఉండాలి. అది జ్ఞాన దృష్టి, అది ప్రజ్ఞాన ప్రకాశం. జ్ఞానం అన్నది మామూలు, విజ్ఞానం ఇంకొక మెట్టు, దానికన్నా పైమెట్టు ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞాన ప్రభాకరుడు ఎవరు అంటే భగవాన్ రమణ మహర్షులు. ఆయన్ని చూసినటువంటి కన్ను కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రుడు. ఆయనకి కపాల భేదనం జరిగింది. సాధారణంగా కపాల భేదనం జరిగాక ఇంకా మానవుల మధ్య మామూలుగా తిరగడం ఉండదు. దాన్ని కూడా నిగ్రహించుకోగలిగే శక్తి అంటే ఇంకా అది తపస్సుని దాటినటువంటి స్థితి. అది గణపతి ముని. అంతటి శక్తి తపస్యాన్ని కనుకనే ఒక ఉమా సహస్రం కానీ, మిగతావి కానీ, రేణుకాస్వామి కానీ ఆయన విరచించడం, అవన్నీ కూడా భగవాన్ రమణులు మౌనంగా దానికి భాష్యం చెప్పడం. రమణుల ఎదురుగా ఎవరైనా కూర్చుంటే 1,00,000 సందేహాలు 1,00,000 ప్రశ్నలతో వచ్చి ఆయన ఎదురుకుండా కూర్చునేవాట. ఈయన వాటన్నిటికీ కూడా బాసింగ్ పట్టు వేసుకొని మైక్ తీసుకుని అలా మైక్ టెస్టింగ్ 1 2 3 అనడం, వెంటనే చెప్పడాలు, ఇవన్నీ ఏమీ కాదు. అంతే, మౌన వ్యాఖ్య అన్నట్టుగా అలా చేసేవారు. చూస్తే వెంటనే వీళ్ళ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కాదు, అసలు ప్రశ్ననే లేకుండా పోయింది. సందేహ విముక్తి అది. ఆ తర్వాత సాధనతో దేహం. అది ఇటువంటి సాధన అన్నది ఆయన పట్టుకున్నారు. ఆ సాధన ఆయన చేస్తూ అందరికీ కూడా మౌనంగా ఆ సాధనే మార్గంగా ఉపదేశించారు. అందుకే వెంకట్రామన్గా ఉన్న ఆయనకి అరుణాచలేశ్వరుడు అన్న పదం కానీ, అరుణాచలేశ్వర మూర్తి కానీ కనబడలేదు. ఆయన ఒకటే చెప్పారు, అరుణాచల అంటే చాలుట ముక్తి. ఎందుకంటే మనకి
పంచభూత లింగాలలో అరుణాచలం అగ్నిలింగం. మీరు అరుణాచల వెళ్ళి స్వామిని దర్శించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా సంతోషం. అలాంటి భాగ్యం నాకు ఇప్పటికీ 6 సార్లు కలిగింది. అరుణాచలం, నేను అరుణాచలం 6 సార్లు చూశాను కనుక నేను వెంటనే ఇవన్నీ వినిపించి ఏదో చిన్న అంగవస్త్రం ధరించో కుటీరం కట్టుకొని కూర్చుంటే చివరికి కుటీరం అంగవస్త్రం మిగులుతాయి, ఇంకేముండవు. అది కాదు, నువ్వు ఒకసారి వెళ్ళకపోయినా సరే అరుణాచల తత్వాన్ని గ్రహించాలి. అలా గ్రహించిన మహానుభావుడు వెళ్ళక ముందే రామ మహర్షులు వారు. ఆయనకు అరుణాచలం అన్న మాట ఎక్కడో ఎవరో ఒక పార్థుడు కనబడి అరుణాచలం అన్న మాట అంటగానే ఆయన ఒళ్ళంతా పులకరించిపోయింది. చూడండి, మనం మారుమూల ప్రదేశం, మనల్ని ఎవరు తెలియని చోట, మనకి ఏమీ కాణరాని స్థలంలో వెళ్ళగానే నువ్వు ఫలానా వారి అబ్బాయివా, ఫలానా వారి అమ్మాయివా అని అడగగానే ఒళ్ళు ఎలా పులకరిస్తుంది. మన అమ్మ నాన్నల పేరు, మొగుడు పేడం పేరు చెప్పినా అంత పులకరాలు ఏం కలగవు. ఎందుకంటే జన్మనిచ్చిన వాడు కాబట్టి. ఇక్కడ నేను తేడా కాదు, ఎవరికైనా సరే ఒక అమ్మాయికైనా వాళ్ళ అమ్మా నాన్నలు చాలా ముఖ్యం, జననీజనం. అబ్బాయికైనా అదే ముఖ్యం. కాబట్టి ఎప్పుడు చూడండి, వివాహం కాకముందు ఒక పురుషుడికి ఒక తల్లి ఒక తండ్రి, వివాహం అయ్యాక అత్తమామలు కూడా తల్లిదండ్రులు, ఆ కోడలు కూడా అంతే, అలాగే భావించారు. కాబట్టి ఎవరికైనా సరే పూజ్యులు జననీజనముల స్థానమే ఇస్తారు. దానికన్నా అతీతమైనటువంటి ఉన్నత స్థానం ఎవరికైనా ఇచ్చాము అంటే అది కేవలం గురుస్థానము. మనందరికీ ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచంతో మనం అప్పు తీర్చుకోవడానికి వచ్చాము. అంటే రుణపడటం వల్ల ఇది ఒక పెద్ద కొండ, అప్పు కొండ. అంటే అప్పు కొండ అనగానే మీరు ఒకసారి అప్పు గారు అనుకోండి, అంటే దానికి దీనికి సంబంధం. ఇది అప్పుల కొండ. ఆ అప్పు కొండను ఏమంటాం సంస్కృతంలో? అప్పుడు సంస్కృతంలో ఏమంటాం? రుణం. కదలనిది, అచలం. ఆ రెండు కలిస్తే రుణాచలం. ఆ రుణాచలాల మనం ఒకళ్ళకొకడు మనకి ఈ ప్రపంచం. నా రుణం లేకపోవడమే అరుణ. ఆ అరుణాచలం, ఆ అరుణాచలం అన్నది అందుకే భగవాన్ రమణులకి అంత ఆకర్షణ, ఆధ్యాత్మిక వైరాగ్యం, మనస్సన్యాస యోగ పరిశిష్ట వశిష్ట విశిష్టులు వారు. ఈ జ్ఞానం ఎలా కలిగినది? అపురూపమైన ఇతపూర్వ జన్మలలో జన్మాంతర సహృదాన్ని అన్నట్టుగా జన్మాంతరమైనటువంటి సుహృత్ కర్మల విశేషం చేత ఆయనకి కలిగింది. కాబట్టి ఒకనాడు ఈ దేహం అంతా కూడా దగ్ధమైపోతున్నట్టుగా ఈ నేను అనేది పూర్తిగా విడిబడి ఆయనకి అలాంటి అనుభూతి కలిగింది. ఈ అనుభూతి అందరికీ కాదు, ఆయనకి ఎక్కడ అటక మీద ఎక్కడో కలిగింది. ఈ రోజుల్లో అటకలేదు, మనం ఎవరు నిర్మించుకొని మీద విరిగిపోతుంది, మన జ్ఞానం కాదు. అలాంటి దుస్సాధనలు ఏం మనం చేయకూడదు. ఆయనకి ఎప్పటిదో సాధన ఫలం అది వచ్చింది. అప్పటికి ఆయనకి ఆ అరుణాచలం అన్నది ఆయన ఎవరో స్ఫురింపజేయగానే ఇంకా కట్టుబట్టలతోటి కాసైన లేకుండా ఉన్న కొస డబ్బులు కూడా ఎక్కడో వెచ్చించేసి ఆయన వెళ్ళిపోయి సరాసరి ఆలయంలోకే వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి, ఇది మనందరికీ అప్పుల కొండ, ఆయనకి మాత్రం నిప్పు కొండ. అదే కదా అగ్నిలింగం అంటే. మీరు ఎప్పుడైనా అగ్నిలింగం సమీపంలో పెడితే చిన్నగా సెగ తగులుతూ ఉంటుంది, మీరు అనుభూతించారు అది. అంటే ఒకసారి అది అగ్నిలింగం తెలిసింది కాబట్టి అక్కడికి వెళ్ళి అవునవునని మనం చలికాచుకోవడానికి దాంట్లో వెళ్ళిపోవడం కాదు. ఎప్పుడు తెలిసింది అది అగ్నిలింగం అన్నది? నన్ను మొట్టమొదటిసారి తీసుకువెళ్ళినప్పుడు 2 దశల్లో తీసుకెళ్తారు. ఒకటి మనకి నడక రానప్పుడు, తర్వాత మనం నడవలేదు. అది ఇంకా ఉంది ముందు. అప్పుడు కూడా తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేదా వేరే తీసుకెళ్ళేది ఏమిటి, నేనే ఉన్నాను నువ్వే ఉన్నావు నాతో అనే దశ వచ్చేసింది అనుకోండి, అందులోనే ఉంటాం అన్నమాట. అంచేత అప్పుడు శతకోటి లింగాల్లో కోడి లింగాల్లో ఉండకుండా అగ్నిలింగంతో సమానమైనటువంటి లింగ స్వరూపంగా, లింగం అంటే ఏమిటి? లీన అయితే అందులో ఏదైతే లీనం అయిపోతుందో, ఎవరైతే లీనం చేసుకుంటారో అది లింగం అన్న శబ్దానికి అర్థం. స్వామి పరమేశ్వరుడు ఆకృతిలో ఉండేది ఒక నటరాజమూర్తిగా చిదంబరంలో మాత్రమే.
మిగతా అన్ని చోట్ల లింగాపుకుంది, ఇక్కడ కూడా అగ్నిలింగం. అంచేత అందరికీ అప్పుకుంటే కానీ ఈయనకి మాత్రం నిప్పుకుండాలి. ఏమి నిప్పుకుండ అయితే సెగ బుగ భగ భగ వేడి కాదా అంటే ఈ మానవ సంబంధాలనే భాషలన్నింటినీ కాల్చేసేటటువంటి నిప్పుకొండ అది. అరుణగిరి, అరుణాచలం, తిరువణ్ణామలై, మీరు ఏ భాషలో చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ దాని పొడవు వెడల్పున కొలతలు మొత్తం కూడారనుకోండి, మీరు ఒకసారి కూడండి. ఇప్పుడు నేను చెప్పను, మీరు ఆ కొలతలకి కూడండి, ఆ తర్వాత అరుణాచలంతో కూడండి. ఆయన ఎన్ని చోట్ల వెయ్యికాడ మండపం, చోతకు, స్కందకు, ఇలా అన్ని చోట్ల ఉన్నారు. అన్నిటికీ సంఖ్యా ప్రమాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా వేదాంతపరమైనటువంటి పారిభాషిక సంఖ్యలు. ఇప్పుడు మనందరం మామూలు వాళ్ళం కాబట్టి ఈ పారిభాషిక సంఖ్యల గురించి వాటి గురించి ఇక్కడ చెప్పుకోవలసిన అవసరం లేదు. సద్గురువులు ఉన్నారు, వారు దానికి ప్రమాణం, వారు దానికి అర్హులు అటువంటివి బోధించడానికి. కాబట్టి ఇక్కడ కేవలం ప్రస్తావన మాత్రమే చేసుకుంటాము. అటువంటి అరుణాచలంకి రమణుడు చేరింది లగాయతు. ఆయనకున్న మొదటి పేరు బ్రాహ్మణ స్వామి, మౌనస్వామి. ఆయన ఎవరి అపరావతారం చెప్పుకుంటారు మన వాళ్ళు? సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి అంటే, మన కార్యక్రమాలు జరిగేటప్పుడు జ్యోతి ప్రజ్వలన అని ఒక కార్యక్రమం పెడతారు. ఓ పటం భగవంతుడితో ఎవరిదో ఒకటి పెట్టి దాని ముందు ఆ జ్యోతి ప్రదీపం చేస్తారు. ఇక్కడ మహాత్ముల వల్ల నేను విన్నది, తర్వాత కాలంలో ఆచరిస్తున్నది ఏంటంటే, సభలు చేసేటప్పుడు జ్యోతి ప్రజ్వలన విషయం వచ్చేసరికి ఏదో ఒక దేవతామూర్తి ముందు ఆ దీపపు సెమ్మ పెట్టి వెలిగించక్కర్లేదు. ఆ దీపపు సెమ్మ ఉందే అదే ఆ జ్యోతే దేవతా స్వరూపం. ఏమిటి ఆ దేవతా స్వరూపం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం జ్యోతి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అంటే ఈ తమస్సు నుండి జ్యోతిర్గమయ. ఏమిటి నడిపిస్తుంది? జ్ఞానం. అంటే జ్యోతి జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపుడైనటువంటి అధినాయకుడు, అధిదేవత ఎవరు? జ్ఞానానికి సుబ్రహ్మణ్య స్వామి. జ్ఞానం దేని వల్ల వస్తుంది? సాహిత్యం వల్ల వస్తుంది. అంటే ఈ సాహిత్య స్వరూపం కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, గురుగుడు అని ఏదైతే ఉన్నామో గుహనాథుడు అంటామో, ఈ అన్ని పేర్లు కూడా ఈ షణ్ముఖునంటే. ఆ షణ్ముఖుడు జ్ఞాన ప్రధానమైనటువంటి, సాహిత్య ప్రధానమైనటువంటి, జ్యోతి స్వరూప అంతర్గతమైనటువంటి దీప కళిక ప్రోజ్వల్యమానంగా ఏదైతే వెలుగుతుందో అది సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్య జ్యోతి స్వరూపానికి అపరావతారమే భగవాన్ రమణుడు. అందుకే అరుణగిరి అగ్నిలింగము, అగ్ని జ్యోతికి ప్రాతినిధ్యం వహించేది. అంటే ఆ అగ్ని జ్యోతిర్లింగ సంభూతమైనటువంటిది జ్యోతి స్వరూపమైనటువంటి షణ్ముఖుడు. ఆయన తండ్రి అయితే ఈయన బిడ్డ. కొడుకు తండ్రి దగ్గర చేరడంలో వింత ఏముంది? ఇది దాని సమాధానం. ఎందుకు ఆయన అరుణాచలం చేరేరు అంటే, అక్కడి నుంచి ఒరే రా అని నాన్న పిలిస్తే పరిగెత్తని కొడుకు ఎవడుంటాడు? ఆయనకు జ్ఞానం ఉన్నది లోపల, దాన్ని వికాసం చెందడానికి. ఎందుకంటే ఆయన గురించి చెప్తూ ఆయన భావన ఏమిటి అంటే, ఆయన అలా వెళ్ళిపోయాడండి అంటే ఆయనకు వదులుకోవాలి అన్న ప్రత్యేకమైందంటూ ఏమీ లేదు. ఫలానాన్ని సాధించాలి, కావాలి అన్న బాహ్యవాంఛ లేదు. నేను ఇలాగ అయిపోతే ఎవరైనా దుఃఖపడతారేమో అన్న భావన లేదు. నేను దీన్ని చూస్తే ఆనందిస్తాను, దాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలి అన్న చింత లేదు. నాకు ఇంత ఆస్తి కలిసి వచ్చేది కాబట్టి అన్న చింతన రాదు. నేను ఇంత సంపాదించుకోవాలి అన్న ఆలోచన లేదు. అంటే ప్రపంచంలో ఏవైతే ద్వంద్వములు అని మనం అనుకుంటున్నామో ఆయన ద్వంద్వాతీతుడు. ముందు ఆయనకు ఉన్నది ఒకటే, ఏకం సత్. అది ఆ అరుణాచలం. అక్కడికి చేరాలి. ఇప్పటికీ కూడా ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణం చేయాలి అనగానే ఇక్కడ కూడా మనకి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అది అంటే ఇక్కడ సింహగిరి ప్రదక్షిణ ఉంది, ప్రధానంగా అరుణగిరి ప్రదక్షిణ చేయలేని వాడు చాలా విచారిస్తూ ఉంటారు. వాళ్ళందరూ తిరుగుతున్నారు, మనం తిరగలేదు. తిరుగుతున్నప్పుడు మనం అదొక సత్కర్మ, అదొక సత్క్రియ. దాన్ని మనం ఎప్పుడు కూడా ఆక్షేపించకూడదు, విమర్శించకూడదు. కానీ
ఏమి ఉంటే తిరగలుగుతారు అనగానే వెంటనే క్విజ్లో ఆన్సర్ చెప్పినట్టు 2 కాళ్ళండి, 2 పాదాలు ఉంటేనండి తిరిగేయచ్చు. 2 పాదాలు ఉంటే తిరిగేయడం కాదు, 2 పాదాలతో తిరిగేస్తూ లోపల ఈ నెల ఈఎంఐ కట్టేమో లేదు, ఎలాగా ఇప్పుడేమో ఇక్కడ సెకండ్ డేస్ పెట్టుకుని వచ్చాము, అరుణాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఆఫీసర్ సెలవు ఇచ్చాడో లేదు, మనం పెట్టేసి వచ్చాము అని అన్నట్టు వెళ్ళగానే మొబైల్లో మెసేజ్ పెట్టాలి, మా అమ్మాయి పెట్టాము. ఇంకెందుకు దిగ్మాల ప్రదక్షిణ? అది గిరి ప్రదక్షిణ అవ్వదు, నంగిరి ప్రదక్షిణ. అలాంటివి చెయ్యకుండా ఉన్న చోటే ఉండి నేను వెళ్ళలేకపోయే విచారం లేకుండా ఈ లోపల ఒకటి ఉంది, భగవంతుడు పెట్టాడు, ఆయన నవ్వుతూ ఉంటాడు. నీ లోపల అంతర్గిరి ఆత్మస్వరూపమైనటువంటి పెద్ద అరుణాచలం ఉందిరా, దానిలో నువ్వు ప్రదక్షిణ చేయడం మానేసి అక్కడ చేయలేకపోయానని విచారించడం. అక్కడికి వెళ్ళాక ఎందుకు ఇక్కడే ఉండి లోపల ఉన్న అరుణగిరి గురించి ఆలోచించు. అరుణగిరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉంటే భౌతికమైన విషయాల గురించి ఆలోచించి ఆ ప్రదక్షిణ చేసి ఫలితం శూన్యం. నువ్వు 6 సార్లు కాదు 60 సార్లు వెళ్ళడం కాదు, నువ్వు అక్కడే నివాసం ఉన్నప్పటికీ కూడా పొద్దున్నే వచ్చే భక్తులకు స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ అమ్ముకుంటే ఇక్కడ బిజినెస్ బాగుంటుంది, డిమాండ్ సప్లై ఎకనామిక్స్ అని నువ్వు ఆలోచించేవో నీకు మిగిలేదు డికాషన్ తప్ప ప్రికాషన్ కాదు. లోపల అక్కడ అమ్మవారి పేరేమి అరుణాచలంలో తాగని పాలు కలిగినటువంటి అమ్మవారు అదేంటంటే నా పీత కుచ అంబ, అపీత కుచాంబ. మరి ఎందుకంటే పాలు ఇవ్వని తల్లి మనకెందుకు? మనకి ఆవిడ పాలు ఇవ్వడం కాదు, మనం ఆవిడ పాలు అవ్వాలి అంటే ఆవిడ వస్తు అవ్వాలి. అప్పుడు క్షీరం అమోఘంగా దక్కుతుంది. అలా ఇలా కాదు, బాగా మరగబెట్టి మిగల కాచి పౌర్ణమి నాటి వెన్నెల ఏ రంగులో ఉంటుందో ఆ మేఘన తేలిన పాలు వస్తాయి. అలా ఎలా వస్తాయి? అది అరుణగిరి. నువ్వేం గ్యాస్ స్టవ్ సిలిండర్ బిగించక్కర్లేదు, అక్కడే ఉంది ఆ సెగ చక్కగా హాయిగా. అటువంటి ఆమె అమృతమూర్తి. ఆ మాతృమూర్తి మమత అనురాగము వాత్సల్యం అనేటటువంటి క్షీరం పాలు నువ్వు వెతుక్కోకుండా పితుక్కోకుండానే నీ నోట్లో ధారగా పడతాయి. నువ్వు అంతటి సాధకుడివి అయితే ఒక పరమేశ్వరుణ్ణి ఆరాధించినంత మాత్రాన కుదరదు. పరమేశ్వరి శివ శివా ఇద్దరి సమ్యక్ స్వరూపం కదా. ఇవాళ ముక్కోటి ఏకాదశి అనగానే మనం వెంటనే ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారుజామున చాలా మంది విష్ణువాలయాలకి వెళ్ళే ఉంటారు. వెళ్తారు. ఇది అనుచారంగా వస్తున్న సంప్రదాయం. మరో పక్క ఒక ఇన్ని నీళ్లు అలా జల్లేసి ఒక ఆకు పారేస్తే చాలు మురిసి ముక్కుడై మోక్షం ఇచ్చేటటువంటి గోడా శంకరుడు. ఆ శివాలయాలన్నీ కూడా అలా వెలవలసినవేనా అనుకుంటాం. కానీ ముక్కోటి ఏకాదశి, ముక్కంటి ఏకాదశి కూడా ఇంకా చెప్పుకోవాలంటే అన్యాయాల మీద, అక్రమాల మీద, అధర్మాల మీద ఒక్కసారి పరిణామం చేసే ముక్కోపి ఏకాదశి కూడా. ఎందుకు అంటే ఇవాళ జగత్ రక్షణ కోసం ఆరాధన భక్షణం చేసినటువంటి రోజు శివుడు కాబట్టి ఇవాళ శివాలయాలు కూడా కక్కిరిసిపోవలసినదే. అంచేత శివ కేశవులకు అభేదం కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు కేశవుడు వచ్చి ఉంటారు. దైవం మానుష రూపేణ ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు, మామూలుగానే నడిచి ఉండొచ్చు, నా గురించి 4 ముక్కలు చెప్పి ఉండొచ్చు కాదు. కానీ శివస్వరూపాలు కాంతివారు ఇక్కడ అందరూ అమ్మవారు, అందరూ అయ్యవారు. అందుకే మనం అమ్మా అయ్యా నమ్మక్కర్లేదు. ఇంత భక్తి ధ్యాన విషయాలు మాట్లాడుకుంటున్న రెండు కలిపేసి అమ్మయ్య అనుకోవచ్చు. అది అందులో ఉండే గొప్పతనం. కాబట్టి అరుణగిరినాథుడు, అరుణాచలేశ్వరుడు అంటే అపీత కుచాంబ కూడా కలిసే ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆయన పుట్టినరోజుగా మనం భావించడం కూడా రమణుల సంకల్పమే. రమణుల ప్రసక్తి వస్తే అరుణాచల ప్రసక్తి రాకుండా ఉండదు. అరుణాచల ప్రసక్తి వస్తే గిరి బట్టి గిరీశుడిని వదిలేస్తాం. ఏమిటి గిరీశుడిని మాట్లాడితే అర్ధనారీశ్వర తత్వాన్ని చర్చించకుండా ఉంటాం. అప్పుడు మొత్తం అంతా కూడా శివ శివ ఆడే నమ్మా శివుడు పాడే నమ్మా భవుడు
అంటే పుట్టపర్తి నారాయణాచార్యులు వారు చెప్పినట్టు మనసు అనే అరుణగిరి మీద శివతాండవమే. అది అరుణగిరినాథుడి యొక్క రమణ మహర్షుడి యొక్క గొప్పతనం. ఒక తాత్విక చింతన ఎలా వస్తుంది అంటే ఒక భక్తి నుండి జ్ఞానం నుండి తత్వం. మన రామాయణం చదువుకున్నా, శివపురాణం చదువుకున్నా, లేకపోతే అష్టాదశ పురాణాల్లో ఏది చదువుకున్నా ముందంతా రాముడు. ఓ దశలో మనకి ఏం చెప్తారు? రాముడు దశరథుడికి కొడుకు, కౌశల్యకి పుత్రుడు, ఆ తర్వాత ఆ తమ్ముడికి అన్న, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు. కొంచెం జ్ఞానం వచ్చాక ఇది కాదు క్రమం, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడి తర్వాత పుట్టినవాడు లక్ష్మణుడు. మనం ఏదో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేస్తాం, ఎందుకంటే ఎప్పుడు అన్నగారు కనుక వనవాసంకి వెళ్ళాడు కదా అని. ఆయన వనవాసంలో ఉండి అంత చేశాడు, ఈయన జనవాసంలో ఉండి అంత చేశాడు భరతుడు. ఆయన ప్రపంచం అంతా సంస్కరించడానికి వెళ్ళాడు. ముందు ఈ ప్రపంచం అంతటికి గొప్ప స్థానం మాతృస్థానం తల్లి. ఈ తల్లి వేసిన వేషాల వల్ల కదా ఇదంతా అయింది. అందుకని కైకి చేత ఒకసారి క్యాక్ వేయించడానికి ఉండిపోయాడు. ఆడు కష్ట బుద్ధి వచ్చేసరికి భర్త వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా భౌతికంగా మనకు కనిపించాయి. కానీ కైకి నమస్కరించారు. ఆ తల్లి ఆ కోరికే కానీ వెలువచ్చకపోతే ఇంత గ్రంథం జరిగి ఉండేది కాదు. రామాయణంలో స్త్రీ పాత్రలు అని కానీ మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరూ కూడా, అంటే లంక చేరనంత వరకే విశిష్ట పాత్రలు, వశిష్ట పాత్రలు. లంక చేరాక అంతా రాక్షసులే అనుకోవడం చాలా పొరపాటు. లంకిని రాక్షసు అంటారు చాలా మంది. లంకిని రాక్షసు కాదు, లంకకు కావలి కలదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక మహిళని కాపలాదారుగా పెట్టుకున్నాడు. ఇంత గొప్ప రాక్షసుడు అయ్యి ఉండి అది చూడండి. ఎవరో అడిగారు హిరణ్యకశిపుడి వర్ధంతి ఎప్పుడు అంటే అందరూ అయోమయంగా చూశారు. అంటే మనకు కొంచెం కుర్రలు మామూలుగా పనిచేయవు కదా, కొంచెం పక్కదోవ పనిచేస్తాయి కాబట్టి లేచి నృసింహుడి జయంతి నాడే హిరణ్యకశిపుడి వర్ధంతి. ఆయన వచ్చింది అందుకు కదా, ఆయన జయంతి ఎందుకంటే ఈయన వర్ధంతి చెప్పడం. మరి ఇవాళ ఉత్తర ద్వార దర్శనాలు అంటే అక్కడికి వెళ్ళి మనం చాలా చేస్తాం. కానీ అక్కడికి వెళ్ళినా మనసు మారకపోతే ఉత్తర ద్వార దర్శనంలో తర్వాత రా ఎగిరిపోతే మిగతా 2 అక్షరాలు మిగులుతుంది. ఆ వాటి ద్వార దర్శనం మన ఇంట్లో కూడా అవుతుంది. వంటిని జరుగుతుంది, జెండాకే నన్ను. కాబట్టి మనసు స్వాధీనమైన అని త్యాగరాజస్వామి వారు అన్నట్టుగా, త్యాగరాజస్వామి అంటే ఒక భక్తుడి పేరునే కాదు, ఒక వాగ్గేయకారుడి పేరునే కాదు. ప్రతి కీర్తనలో చివరి త్యాగరాజ ముద్ర వస్తుంటే అది త్యాగరాజేశ్వరుడు, అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పేరు ఆయన పెట్టుకున్నాడు, అది త్యాగరాజేశ్వరుడు. ఇక్కడ భగవాన్ రమణుడు కూడా ఆయన కేవలం కౌపీనధారి అయి, మౌన స్వామి అయి, బ్రాహ్మణ స్వామి అంటే ఆయన కులాన్ని బట్టి బ్రాహ్మణ అని కాదు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి, ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఇది దాని సరైన అర్థము. అంతే తప్ప కాళ్ళ నుండి ఒకడు, మొహం నుండి ఒకడు, జబ్బల నుండి ఒకడు, లేకపోతే ఏదో తల వెంట్రుకల నుండి ఆ ముక్క చెప్పడానికి నాకు అర్హత లేదు, ఉండి పుట్టాడని లేదు కదా అందుకే. కాబట్టి అలాంటివి చెప్పుకోకూడదు. నిజంగా ఆధ్యాత్మికమైన అర్థంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ గంగమ్మపేట అనే గ్రామం ఇక్కడ ఒకటి ఉంది అన్న సంగతి నాకు ఒకటి అజ్ఞానికి తెలియదు. ఇంకా అజ్ఞానం ఏంటంటే, సరే ఎవరో పెద్దవారు స్వామివారు ఉన్నవారు ఎవరో వస్తారని అనుకున్నారు. జీవితంలో చాలా తక్కువ సార్లు మనం సిగ్గుపడతాం. ఆ పడినప్పుడు ఒకసారి చాలా ఎక్కువసేపు పడాల్సి వస్తుంది. ఇవాళ నేను ఎక్కువసేపు పడ్డా. ఎందుకంటే ఒక ఆనందం ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా ఎక్కడ ఎవరు ఎంతపాటి జ్ఞానవర్తి కోసం తపన చెందుతూ ఉంటారో మనం చెప్పలేము. ఇక్కడ ఇంతమంది వచ్చారంటే నేను నిజంగా నా శిరస్సును పూర్తిగా నేలకు దాటించి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన గురువులకి పాదాలకి నేను నమస్కరిస్తున్నాను. ఇంకెంతకంటే మనం ఎదగగలము అనడానికి ఆత్మస్థైర్య చిహ్నం ఇంకోటి ఉండదు. గ్రహించగలగాలి. వారు మాట్లాడారు, అమ్మ మాట్లాడారు, డాక్టర్ గారు మాట్లాడారు. డాక్టర్ గారు ఇప్పుడు కింద ఏడాది చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ తిరిగి పునరుద్ఘాటించడం, అది ఆ చెప్పిన వక్తకి ఆనందం, ఇది గ్రహించిన వాళ్ళకి సంతోషం. ఎందుకంటే మీరు మీకంటే చిన్నవారికి చెప్తారు, మీ ఇంట్లో చెప్తారు, మీ పిల్లలకు చెప్తారు. సాధారణంగా ఎంత చెప్పినా వినిపించుకొని పార్టీలు కొని ఉంటే వాడు మొగుడు అంటారు. వాడు కూడా ఇక్కడంటే వస్తాను కానీ ఇంటికి వెళ్తే ఏం ఆడుకోవడం.
కేశవరావు గారు అంటే వాళ్ళకి ఆ బాధ ఉండదు, ఎందుకంటే ఎక్కడున్నా ఎక్కడికక్కడ కంట్రోల్ సిస్టమ్ పక్కనే ఉంటుంది కాబట్టి. మా వాళ్ళకి రిమోట్ సిస్టమ్ అంటే అక్కడ ఉంటుంది రిమోట్. నా అదృష్టం ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ అంటే కొన్నిసార్లు సిగ్నల్ ఉండదు, ఆంగ్లంలో సిగ్నల్ అంటే సిగ్గు లేకపోవడం. అంచేత అవన్నీ కూడా యోగిగా సాధన చేయవలసిన వాడు ఉంటే ఉండాల్సిన లక్షణాలు. అది నేను చెప్తున్నాను. నవ్వించడం అనేటటువంటి ఈ ముచ్చు కాగితం లోపల నవ్వుల పాలు కాకుండా ఉండాలనే జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనే జాగ్రత్త ఉంది. అది మర్చిపోకూడదు. కాబట్టి రాముడు ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనానికి రెండు అర్థాలు. అపండితానం మౌనం భూషణం అన్నారు. పండితుడు కానివాడు మౌనంగా ఉండడమే అలంకారం, మాట్లాడకుండా. విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు కూడా మౌనంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళలో ఆ జ్ఞానాన్ని రగులుతూ ఉంటుంది. దాన్ని సాధన చేస్తూ అలా నిరంతరం అలా ఉంటారు. వాళ్ళకి ఒక దశ వెళ్ళాక మనకి బాలోన్మత్త విశాలమత్తన అవధూతల గురించి చెప్తారు. వాడు బాలులా కనిపిస్తారు కొంతమంది ఉన్మత్త పిచ్చివాళ్ళలా ఉంటారు, కొంతమంది పిశాచారులా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు? అవధూతం. అది జ్ఞాన సాధనలో ఉన్న మనకు ఆ తేడా తెలుస్తుంది. ఎవరు ఇలాగ పిల్లల్లా ప్రవర్తిస్తున్నాడు వాళ్ళు అవధూత లక్షణం. అలాగే ఉన్మత్తుళ్ళే పిచ్చివాళ్ళ ఉన్నారు, కానీ వాడు ఎక్కడో చోట అవధూత లక్షణం మనం కనిపెట్టగలగాలి. అలాగే పిశాచం అంటే పిశాచంలాగా ఏదో అలా అని బక్కిరో లేకపోతే పీడించుతున్నట్టుగా భౌతికంగా కనబడుతుంది, కానీ వాళ్ళలో ఉన్న ఆ అవధూత లక్షణం. కానీ ఇక్కడే జ్ఞాన సాధనలో లేని వాళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు శ్లోకపంక్తి తెలిసింది అనుకోండి, వాళ్ళ ప్రమాదం ఏమిటంటే అవధూతకి ఇలాగా బాలుడిలాగా పిచ్చివాళ్ళగా పిశాచిలాగా ఉండే లక్షణాలు ఉంటాయి, కానీ బాలుడిలాగా పిశాచిలాగా పిచ్చివాడు ఉన్న వాళ్ళందరూ అవధూతం కాదు, వాళ్ళు అవలేని దూతం. అది మనం గుర్తారు. అందుకని ప్రతి ఒక్క ఎవరైనా కనబడగానే కొంపను దొరకెట్టింది కాదు. మనం ఆ సాధనలో ఉంటేనే మనకు తెలుస్తుంది. మనం ఆ సాధనలో ఉంటేనే మనకు అది తెలుస్తుంది. కాబట్టి సాధకోత్తముల్ని గ్రహించడానికి ముందు మనం సాధకాధ్యయన తత్పరులకు కావాలి. అంటే సాధనలో మనం ప్రవేశించాలి. సాధన అనగా ఏమిటి అంటే భగవాన్ రమణులు ఒక చోట చెప్పారు, అలాగ ధ్యానంలో ఉండిపోతే బయట నుంచి ఏదో ఒకటి వచ్చి మనలో పడిపోతుందని అనుకోండి. అలా కాకుండా ఎప్పుడు ఏదో అన్వేషిస్తున్నట్టుగా అలా తిరుగుతూ ఉంటే దానిలో మనకి ఏదో దొరుకుతుందని అనుకోండి. మరి ఏమిటి ధ్యానంలో ఉండడం దేనికి అంటే ఆయన గమ్మత్తైన సమాధానం చాలా తక్కువ మాట్లాడారు. ఆ తక్కువలో చాలా ఎక్కువ చెప్పారు. ధ్యానంలో ఉండడం దేనికి అంటే ధ్యానంలో ఉంటూ ఉండిపోవడానికి. అంతే. అంటే ఒక దశకి వెళ్ళాక వాళ్ళు చెప్పలేరు. అంటే చెప్పడానికి ఇప్పుడు 100 మెట్లు మన లక్ష్యం, మనం 20 మెట్లు ఎక్కాక ఇలా కిందకి చూసి మనం ఏమైనా మాట్లాడతాం. ఒక 50 మెట్లు ఎక్కాక కొంచెం అలా కిందకి చూస్తాం. మనం మాట్లాడలేము, ఏదైనా మాట్లాడినా కింద ఉన్న వాళ్ళకి అది వినపడదు. అది వినపడడం లేదన్న జ్ఞానం మనకు తెలుస్తుంది. తెలిసాక 75వ మెట్టు చేరాక మనం చూస్తాం. ఎందుకంటే మనం మాట్లాడినాక వినపడదు, ఆ రిసీవింగ్ సెట్ సరిగా లేదని మనకు తెలిసిపోతుంది. మాట్లాడతాం. 100వ మెట్టుకి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో అది చేరాక లక్ష్యము, చేరే లక్షణము, చేసిన సాధన వల్ల అయిన సాధ్యము, ఈ 4 ఒకటే అయిపోయి మనము అది కూడా తేడా లేకుండా అయిపోయిన స్థితి ఒకటి వస్తుంది. అక్కడ అదే ఆ ఏకం సత్. అక్కడికి వెళ్ళాక అలా ఉంటాం. మనకేం ఉండదు, మన చూపు కూడా నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు అదిగో అటువంటి 2 మెరిసే సూర్యగోళాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. అవడానికి సూర్యగోళాలే కానీ దాని నుంచి వచ్చేది వేడిమి కాదు, వెచ్చదనం కాదు, ప్రేమ, కరుణ, జాలి, దయ, కృప, ఇవన్నీ కటాక్షములు. అక్షం అంటే కటా అంటే ఈ మూల, కటాహము అంటే ఒక చుట్టు అంటే ఒక కుండీలాంటి,
అంటే ఇలా చుడితే ఏదైతే అవుతుందో ఇలా కడతాం అనుకోండి, అది కటాహం. ఇప్పుడు నుయ్యి ఉంది, నుయ్యి తవ్వాక దానికి గోలెం పెడతాం, దాన్ని కటాహం అంటాం. అందుకే మనం తెలుగులో చెప్పుకుంటే అది ఒక తొట్టె, తెలుగులో తొట్టె, దాని సంస్కృతంలో కటాహం అంటాం. ఈ కటాహం అన్నదాన్ని అందంగా ప్రయోగించిన వాడు మళ్ళీ రావణుడు. జటాకటాక సంభ్రమ భ్రమనిరింపనిచ్చరి విలోల వీజివల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా అన్నాడు. ఆ జట అంటే జటలనే కటాహ, ఆ తొట్టెలో సంభ్రమ భ్రమన్ నిరింపనిచ్చరి, నిచ్చరి అంటే గంగా ప్రవాహం. ఒకసారి పరమశివుడు ఇలాగా నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడగానే ఆకాశగంగా ఒక్క ఉదుట్లో వచ్చి పడిపోతుంటే ఒక్క చుట్టు చుట్టాడు. ఆ జటాసూడం అనే తొట్టిలో ఆమె అటు ఇటు వెళ్ళలేక, పైకి రాలేక, పక్కకి పొరలేక ఒక్కసారి దిగిరా తిరిగిపోయింది. అది కటాహం. అలాగా ఈ జ్ఞానం అనేది చుట్టూ పడిపోతూ ఉంటుంది లోపల, దాంతో ఒక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. ఆ స్థితిలో దాన్ని నిదానం చేసుకోవాలి సాధకుడు. నీతో ఏం మాట్లాడదు, నీ ప్రశ్నలు కానీ ఇవి కానీ అక్కడేమీ వినపడవు. కానీ నీలో ప్రశ్న ఉందన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. నీ నోరు ప్రశ్న అడుగుతోంది కర్మేంద్రియం, నాకు వినబడుతోంది చెవి అనే జ్ఞానేంద్రియం. నువ్వు సాధకుడు కాదు, నీ సాధన పరిపక్వత రాలేదు. సాధన ప్రయత్నంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఏమి మాట్లాడకపోతే వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారని అర్థం అవుతుంది. అది ఈ అంతఃశ్రవణేంద్రియానికి రమణ మహర్షుల లాంటి వారికి ఇక్కడ వినబడుతుంది. చెవులుండే మనసుకే వినిపిస్తుందా అని అంటే, మనసుకి చెవులు ఉండడం, గుండె దాన్ని వినగలగడం, అక్కడ హృదయం మాట్లాడగలగడం. ఇవి కథలు. నువ్వు నా చూపునకి ఆంతురావు, అదేంటి నేను చూడడం లేదు, ఇలా కళ్ళు మూసుకుని ఉన్నాడు కదా అంటే అంతశ్చక్షుడు. మరి అతను కూడా కళ్ళు మూసుకునే ఉన్నాడు కదా, ఎదురుకుండా అతను తాను కనబడాలని అతనేం అనుకోవట్లేదు అంటే నీ యొక్క దేహంలో ఉన్న ఈ ఆత్మారామం, ఆత్మారామం అంటే ఆత్మనే రాము కదా, ఆత్మ ఆరామం. ఆ తోటలో నీ యొక్క అంతఃస్వరం చేస్తున్నటువంటి కలపూచితాలు వినబడుతున్నాయి. లోపల నీ సంచారం తెలుస్తోంది, నీ సందేహాలనేటటువంటి తుమ్మెదల ఝంకారాలు వినబడుతున్నాయి. అవన్నీ కూడా లోపల వినబడుతుంది. వాటన్నిటికీ సమాధానమే ఆ కరుణా కటాక్ష వీక్షణ నేత్రయుగం. అది నేత్రయుగడే కాదు, జగత్తుకు అజ్ఞానం అనే అమావాస్య తొలగించే దీపావళి, దీపాల వరుస ఆ రెండు. కాబట్టి అక్కడ వేడి వెచ్చదనం కాకుండా కరుణ, మమత, దయ చెప్పుకున్నాం కదా, ఆ శీతలమైనటువంటి కాంతులు. అది భగవద్ రూపానికి, భక్త రూపానికి అనుసంధానం ఏర్పాటు చేసేటటువంటిది. అంటే మండే సూర్యకిరణాలు కావు, ప్రకాశించేటటువంటి రవి వలయాలు, రవి మండల వలయాలు. మరి దాని నుంచి చెదురుకుండేటటువంటి లక్షణాలు ఎలా వస్తున్నాయి అంటే ఆ చలువదనంకే ఈ విలువ. కాబట్టి అక్కడి నుంచి ఆ దయ, ఆ మమత, ఆ ప్రేమ, అభిమానం, స్నేహం, వాత్సల్యం అనేటటువంటి చల్లని చంద్రకిరణాలు సరైన భగవద్భక్తులు ఉండే ప్రాంతం మీద ప్రసరిస్తే, సూర్యుడు ప్రకాశిస్తే కమలాలు వికసిస్తాయి. మరి చంద్రకాంతి సోకితే వికసించేది ఏమిటి? ఆ పువ్వు ఏమిటి? కలువ. అది రాతి మీద అవి ప్రసరించినా అక్కడ కలువ వికసిస్తుంది. అదే కలువ. పరమేశ్వరుడికి షణ్ముఖుడు ఎంత ప్రీతిపాత్రమో, షణ్ముఖుని అపావతారమైనటువంటి రమణులు ఎంత ప్రేమాస్పదులో, పరమేశ్వరుడికి అంతే ప్రీతిపాత్రుడు వినాయకుడు. మరొక పర్యాయపదం గణపతి. అందుకే నాయన అని కుమారుడిని పిలిచినంత వాత్సల్యంగా ఆయన నోటి వెంట అరుణాచలేశ్వరుడు పిలిచాడు. మాతృణం తీర్చుకున్నారు మాతృభూతేశ్వరి
ఆలయం నిర్మించి భగవాన్ రమణుడు. అలాగే ఈ మాతృస్థవం చేశారు గణపతి ముని. ఆయన సామాన్యుడు కాదు, సంస్కృతంలో అవధానం చేసినటువంటి వాడు, బెంగాల్లోని నవద్వీప పండితుల్ని ఓడించినటువంటి వాడు. అక్కడ అంబికాదత్తుడు అనే ఆయన ఈయన సవాల్ చేసి, నేనెవరు ఏమిటి అంటే, నేను అంబికకు దత్తుడిని, అంబికాదత్తుడిని అన్నాడు. అంటే నువ్వు దత్తుడివి, నేను ఔరసుడిని, నేను గణపతిని అన్నాడు. అది అంత దాన్ని ధిషణ అంటారు, పొగరు కాదు. పాండిత్యానికి ఒక ప్రమాణం ఉంటుంది. అది నేను పండితుడిని అని చెప్పుకోవడం కాదు, ఇదిగో నా పాండిత్యం ఇది అని అవతల గ్రహించేలా చేసి వాడి చేత నువ్వు పండితుడిరా అనిపించుకొని నవద్వీపం నుండి ఆ లేఖ పుంజుకొని ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ పాండిత్య గరిమ ఏదైతే ఉందో అది ధిషణ. దాన్ని భగవత్ కైంకర్యానికి ఉపయోగించాలి. మనం కొబ్బరి బొండం తీసుకుంటాం, కొబ్బరి బొండాన్ని నేల చేసి కొట్టామనుకోండి, అందులోంచి నీరు రాదు, గుజ్జు రాదు. దురదృష్టవశాత్తు మన పాపం ఉంటే ఏమిటి వస్తాయో మనకు తెలుసు మీరు. కాబట్టి దాన్ని కొలిస్తే అప్పటికీ అలా వచ్చాయి కొబ్బరికాయలు. దాన్ని కొడితే కదా లోపల అద్భుతమైనటువంటి గుజ్జు, అమృతమైనటువంటి నీరు. గణపతి ముని వంటి పాండిత్యం కలిగినటువంటి వారి స్థితి అది. అటువంటి నారికేళాన్ని ప్రపంచానికి దైవీభూతమైనటువంటి కవిత్వం ద్వారా, సాహిత్యం ద్వారా అందింపజేసి ఆ జనాన్ని చిందింపజేసిన ఘనత భగవాన్ రమణ మహర్షులది. అక్కడ చేరారు కాబట్టి వారిద్దరిది అవినాభావం అనుబంధం. ఒకటి సోదర సంబంధం, ఇంకొకటి తండ్రి కొడుకుల అనుబంధం కూడా. ఎందుకంటే ఈయన గణపతి, ఆయన అరుణాచలేశ్వరుడి ప్రతినిధి. ఆయన నిరంతరం 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 చోటగుహలో తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా సరే రమణ మహర్షుల వారి దీక్ష అంతా కూడా, సాధన అంతా కూడా ఆ అరుణగిరి 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 అరుణాచల అరుణాచల. మనం ఆరంభంలో పాడుకున్నామే, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. అంతే, ఆ శివ కూడా అనక్కర్లేదన్నాడు ఆయన. అరుణాచల అన్న పదంకే ఆయన ఒళ్ళు పులకరించేసి, అంత గొప్ప శక్తిశాలి. ఏది ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకుంటున్నాడని ఆశించి ఎవరైనా సౌకర్యాలు ఇలాంటివి కలిగిస్తే ఇంకా దిక్కు వేటాడడం మానేశాడు ఆయన. ఒకసారి సాయంకాలం వేటాడికి వెళ్ళొస్తూ అక్కడ ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి అదుపు అలా కూర్చొని వెళ్తూ ఉండేవాడు. అక్కడ ఆ ఇంటి యజమానిని గమనించి ఆయన భగవాన్ రమణుని తెలిసి ఓ కుర్చీ వేశాడు, వచ్చి కూర్చుంటారని. ఈయన మన్నాడు నుంచి అక్కడ మనిషి. ఎందుకు మానేసాడు ఆయన? ఇదేమి ఈ కుర్చీ వేసాడు కాదు కదా, ఈ కుర్చీ మామూలు కళ్ళ కుర్చీ, ఇందులో మెత్తలేదు లేవు. ఇందాక అనంతపురం తుఫాను వచ్చి కూర్చోబెట్టాడు, అంటే నన్ను కూర్చోబెట్టు అలాగా అని కాదు. నేను ఇంత గొప్పవాడిని కదా, నాకు ఈ కుర్చీ అని కానీ అని కాదు. కుర్చీ అంటే అదొక నేను ప్రతిరోజు వస్తున్నాను అన్నది ఈయన గ్రహించి మానసికంగా ఒక అనుబంధం అతను ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు కుర్చీ వేసాడు కదా, నేను ఏదో ఒక కృతజ్ఞత చూపించాలి అని అతను అనుకుంటాడు, ఈయన అనుకోడు. కాబట్టి ఏదో మహిళను చూపించి ఏదో చూపించి ఇంకేదో నేను ఫేవర్ చెయ్యాలి ఇలాంటివి ఏమైనా అనుకుంటాడు. అవసరమా ఈ బంధాలు? బంధాలు వదులుచుకొని రాలేదు ఆయన, బంధాలు అంటని స్థితి నుండి వచ్చాడు ఆయన. బంధాలు అంటించాలని వాళ్ళు ఎవరో తాపత్రయపడుతున్నారు. ఆ బంధం అంటిస్తే ఉంటేనే అది బంధం, అంటిస్తే నిర్బంధం. ఎందుకు ఈ బాధ? దాని మీద అటు వెళితే కదా మన అది అంటుకుంటుంది. అందుకని అటు బంధం. ఇది మనం ఆ చర్య ద్వారా గ్రహించవలసింది. ఇలాగా రమణ మహర్షి వారి ఆయన మహాత్మా గాంధీ చెప్పినట్టు నా జీవితమే నా సందేశం అన్నట్టుగా ఆయన నడవడి, ఆయన మనుగడ, ఆయన కోసం తల్లి వచ్చి చాలా అవస్థపడుతూ ఎక్కి చూస్తే ఆయన నాకు అనిపించాడు. ఆయన సర్వప్రపంచం ఒకలాగే, అంతా ఈశ్వరమయం. ఇది ప్రపంచము, ఈ ప్రపంచంతో నేను ఉన్నాను అని అనుకోలేదు. ప్రపంచానికి నాకు అభేదం అని అనుకున్నాడు. నేను ప్రపంచం, నేనే ప్రపంచం అనుకోలేదు. ప్రపంచం నేను, నేను ప్రపంచం. ఈ ప్రపంచం నా చుట్టూ ఉందేమో కానీ నేను ప్రపంచంలో లేదు. అది ఉండాలి. మనం చెప్తారు కదా, పడవ ఉంది, నది ఉంది, నదిలో పడవ ఉంది, ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ నది పడవలోకి వస్తే నదే ఉంటుంది, పడవ అని చేత ఎవరో కాపాడాలి. మునిగిపోతుంది పడవ, బయటికి రారా పడవ చేయబట్టుకొని అలా ఎవరు తీసుకొచ్చేది?
ఆ శక్తి ఎలా వస్తుంది? నువ్వు సాధన చేస్తే పైనుంచి ఏం దిగదు. అదే చెప్పాడు, మనలోనే నీలో ఉన్నటువంటి జీవశక్తి, అదే ఆ జీవాత్మే నీలోనే ఉంటుంది. నువ్వే సాధన చెయ్యాలి, నువ్వే సాధన చేసి బయటికి తీయాలి. వెన్న కావాలి అంటే మనం ఇసుకలో సిమెంట్ కలిపి తీసుకొచ్చి ఎక్కడో కలిపి దాన్ని తయారు చేయడం కాదు, పాలలోనే ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి? తోడు పెట్టాలి, తర్వాత ఆ మేరను కూడబెట్టాలి, ఇవన్నీ ఆ మజ్జిగలో తిప్పాలి. ఇదంతా పాత పద్ధతి కావచ్చు, ఇప్పుడు ఏమో రకరకాలుగా ఉన్నాయి. కానీ గిమిక్స్కి మిక్సీలకి దొరికేటటువంటి వ్యవహారం కాదు ఆచార్యం. ఎప్పుడు కూడా పాలను తోడుపెట్టుట, మజ్జిగ చేయుట, మేగళ్ళ వేయుట, చిరుకుట, వెన్న తీయుట అన్న పద్ధతే ఆధ్యాత్మికతకి తీసుకోవాలి. అదే ఆరోగ్యకరం. పూర్వకాలంలో ఇప్పుడు కూడా చిరికినా అది ఆరోగ్యమే. ఎందుకంటే చిరికినప్పుడు ఆ తుళ్ళుతాయి, తుళ్ళినప్పుడు ఇవి జిడ్డు తేరుతాయి. జిడ్డు తేరితే ఏం చేస్తారు? ఆ ఏవాయి బాగున్నావా అని ఎవడో వచ్చిన వాడు చొక్కగా పట్టించాడు కాదు. ఇలాంటి తెలివితేటలు కూడా ఉంటాయి చాలా, మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు చిన్నప్పుడు అనుభవించే ఉంటాం. మనం అనుభవించాం కదా పెద్దగా అవతల వాళ్ళకి అనుభూతి ఇవ్వం. కానీ ఏం చేస్తారు? వెంటనే ఈ పిక్కలకో ఈ చేతులకో దీనికో అది మాయలేని మాయిశ్చరైజ్. మాయిశ్చరైజ్ అంటే మనం ఏదో చక్కగా వెన్న అది ఇవన్నీ రాసుకుంటే, ఇప్పుడు వాడే వ్యావహారికమైనటువంటి వాణిజ్యపరమైన పదం నిగాలి. ఏ దిక్కుమంది గారు కడుక్కుంటే పోదు. ఇది అలాగా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇంత సాధన ఆధ్యాత్మికంలో ఇలాంటి సాధనే చెయ్యాలి. అది వేరుగా ఎక్కడో ఉండదు, ఎక్కడి నుంచో బయటకు వచ్చి నీలో రాదు, నీలోనే ఉంటుంది. నువ్వు దాన్ని పైకి తెచ్చుకోవాలి. అలాగ బోధించినటువంటి రమణుల బోధనలన్నీ కూడా మనకి ఓపికగా గ్రంథస్థం చేసిన వాళ్ళు, లిపిబద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన చివరి దశలో కూడా మనం మామూలుగా అంటాం, ఏదైనా నువ్వు చేస్తున్నావు అంటే నాహం కర్త, హరి కర్త అంటే కర్త నేను కాదు, హరే కర్త అని. కానీ ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ప్రకటనలో కూడా గడుస్తనాలు, తెలివితనాలు వచ్చి ఏదైనా ఒక చెత్త పని అయింది అనుకోండి, నాహం కర్త, హరి కర్త అని నేను చేయలేదు. ఏమంటే వాళ్ళు ఇక్కడ ఈ బస్ షెల్టర్ కట్టిద్దామని ఎవరో ఇక్కడ అన్నారు. నేనేనండి. మరి ఏమైంది? హరికర్త హరి ఉంది అంటే మంచి పనులు అయితే నువ్వా, చెడ్డ పనులు అయితే హరే, అన్నిటికీ హరే, అన్నిటికీ హరే కదా అని వాడు ఇచ్చిన విజ్ఞానాన్ని, వివేకాన్ని నువ్వు పక్కలో పట్టించుకోవాలి. ఇది భగవంతుడు నాకేం చేయిస్తున్నాడు అంటే అని చెత్త పనులన్నీ చేయడం కాదు. చెత్త పనులు చేయడానికి నీకు మనసు ఇచ్చిన భగవంతుడు. మనసు అని ఎందుకంటున్నావు అంటే మనసు చాంచల్యం, ఇట్టే పరిగెత్తిస్తూ ఉంటుంది. మంచి వైపు కన్నా చెడు తొందరగా. దాని మీద అదుపు దేనికి ఉండాలి? బుద్ధి. అందుకే బుద్ధికి మనసు లేదు, మనసుకి బుద్ధి రాదు. కాబట్టి మనసు బుద్ధి కలిగి ఉండాలి. ఉంటే వాటన్నింటినీ నియంత్రిస్తుంది. అంటే అటుపక్క నువ్వు వెళ్లకుండా ఉన్నప్పుడు నువ్వు వాటి అతీతంగా ఉంటావు. ఇది నేను కాదు అని ఉంటాయి. ఇప్పుడు ఇన్ని ఈ మైక్ వారు ఏర్పాటు చేశారు. ఈ పుస్తకం తెచ్చుకున్నాను లేదా నాది. ఇంకా దగ్గరగా వస్తే అజ్ఞానానికి పరాకాష్ట. ఈ పుస్తకం పట్టుకున్నది ఎవరు అంటే మహావేదాంతంగా నా చేయి అని ఎవరు చెప్పరు, నేను అనేస్తారు. కానీ ఇది నా చేయి పట్టు. నీ చేయి ఏంటి? నువ్వు కాదా? నీ చేయి నువ్వు ఒకటి కాదా అంటే వేదాంతపరంగా మనం ఆలోచించి ఒకటి కాదండి అని చెప్పామనుకోండి, ఇలాంటి వాళ్ళు చెప్తే పర్వాలేదు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే స్వామీజీ తర్వాత ఫోన్లో మరి మరొకసారి ఒకటి పిలిచి నాకు ఇందాక ఒక మంచినీళ్ళ గ్లాస్ నా చేతి నుంచి పీకుంటూ ఒక గ్లాస్ పీకు విధేయంగా మీకు తేలాలి. ఎందుకంటే బాగుపడే లక్షణాలు ఉంటాయి. అలా కాకుండా మీరు బయటికి వెళ్ళి నేను వేరు, నా చేయి వేరు, ఇది నేను కాదు కదా అనగానే వాడు మనకంటే చేసేది పడతాడు. మొబైల్ తీసి ఒక ఫోన్ కొడతారు, ఒక వ్యాన్, నలుగురు వలతో వస్తారు. దాని ట్రీట్మెంట్ వేరే. అంటే మనం అక్కర్లేని చోట, అనులేని చోట, అర్హత లేని వాళ్ళకి ఈ ఉపదేశం చేయకూడదు. సాధనలో ఉన్నవాళ్ళు ముందు నుంచి చెప్తుంది. ఎందుకంటే సాధనలో ఎవరైతే ఉంటారో ఇంతమంది మారుతారు. ఇలాంటి చోట కలిసి సాధన చేయడం. ఇప్పుడు
మనం ఆంగ్లంలో మోడెస్టీ అంటాం, ఏదో విధేయంగా ఉండడం కోసం. అందుకోసం నేను చెప్తున్న మాట లేదు. మీ అందరికీ కాస్త కనబడాలి కానీ ఇక్కడ ఎక్కించారు, ఇది వినబడాలి కానీ ఇది పెట్టారు. అందులో నాలాంటి వాడిని కాస్త ఎక్కించారు, లేకపోతే కనబడడం కూడా కష్టం. వినబడడానికి పర్వాలేదు, భగవంతుడు ఒకటి శక్తి ఇచ్చాడు కానీ ఇంకా 50 ఎద్దులోనే ఉన్నాం కానీ గట్టిగానే వెళ్తుంది కంఠం, ఉద్యోగం ఆకాశమంలో కానీ ఇదేదో ఇక్కడ నేను వేరు ఇక్కడ మీరు వేరు కాదు. మన అందరికీ తెలిసిన విషయాన్ని మన అందరం కలిసి ముచ్చటించుకుంటాం. ఇక్కడ గ్రహింపు లేని వాళ్ళు మామూలు వాళ్ళే కూర్చుంటారు అంటే ఇలాంటి విషయాన్ని ప్రసంగాంశంగా పెట్టారు. అలాగే ఎవరో వచ్చి మామూలుగా ఏదో ఇంకేమో విషయాలు మాట్లాడతారంటే మీరందరూ ఈ విలువైన సమయాన్ని, ఇంత గొప్ప సాయంత్రాన్ని, ఈ చలికాలంలో ఇక్కడికి వచ్చి కూర్చొని వినడం ఎంత గొప్ప సాధన అంటే చెప్పడం అనే గొప్ప సాధన భావించడం కన్నా గొప్ప సాధన వినడం. అది ఎందుకు వింటున్నారు? భగవాన్ రమణుల గురించి కాదు, ఇవాళ జయంతి కాబట్టే అనా కాదు. చెప్పాలంటే మామూలుగా రమణుల గురించి తెలిసిన ప్రపంచానికి డిసెంబర్ 31 జయంతి, మనకి అనుక్షణం జయంతే. ఎందుకంటే మన హృదయంలో ఆయన ఎప్పుడో పుట్టి ఉన్నారు, మన గుండె ఉయ్యాలలో ఆయన ఊగుతూ ఉన్నారు, మనలో జ్ఞానరూపంగా ఆయన పెరగాలి, అది వృద్ధి. అప్పుడు అరుణాచలేశ్వరుడు లేనటువంటి అంతర్జ్యోతిని మనం ప్రకాశింపజేసుకోగలం. ఆయనకి ఆఖరి రోజుల్లో ఆయనకి ఇక్కడ పుట్టకూపు లేచింది, అంటే దాని క్యాన్సర్ అంట. మీరు స్వామి ఒక మాట పో అంటే అది పోతుంది కదా అన్నారు. అంటే నేను రానేమో అన్నాను, అది వచ్చింది మరి అలాగా, అదే వచ్చింది, దానికి రావాలని దాని పని ఏదో చేసుకుంటున్నాను. కానీ మీకు ఇక్కడ సర్టిఫికెట్స్ చేయాలి, మీ పని మీరు చేయండి అంటే అంత నిర్మోహత్వంగా, ఇంకా చెప్పాలంటే డిటాచ్మెంట్. అది కేవలం వాగ్రూపంగా కాదు, త్రికరణ శుద్ధిగా. త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మ, మనస్ఫూర్తిగా వాక్కురీత్యా కర్మ ఆచరణ. అంత గొప్ప యోగి కాబట్టి ఆయన పరంజ్యోతి అరుణాచల జ్యోతిలో లీనం అయిపోవడాన్ని ఆనాడు యోగ వశిష్ఠులు, పరిశిష్ఠులు, మహానుభావులు దర్శనం చేయగలిగారు. ఇప్పటికీ కూడా మనం అరుణాచలం వెళితే, రమణస్థానికి వెళితే ఎందరో మహానుభావులు, ఎందరో విదేశీ మడి తడి ఆచారాలు పాటించాలన్న పట్టింపు ఆయనకి లేదు. విదేశీయులు వచ్చినప్పుడు అక్కడ ఉంటారు కదా కొంతమంది, ఒక మాట చెప్తాను, స్వీయాత్మగా చెప్తారు, వాడదే వెళదే ఎందుకు. సద్గురు శివానందమూర్తి గారి పేరు మనం విని ఉంటాం, ఆనంద. ఆయన ఒకసారి ఫోన్ చేశారు, శర్మగారు మీరు ఒకసారి వస్తారా? అప్పుడు నేను ఏఎన్ బీచ్ హాస్పిటల్ పక్కన బీచ్ రోడ్లో ఉండేవాడిని. బీచ్ రోడ్ నుంచి ఏమిటి ఒక్కసారి పంచకళ్యాణ్ గారి స్కూటర్ చూపిస్తే ఒక 20 నిమిషాల్లోనూ, ఒక అరగంటలోనూ భీములు వెళ్ళిపోగలను. ఎప్పుడు 15 ఏళ్ల కిందటి మాట చెప్తున్నాను. అప్పుడు ఇలా కాదు కదా, ఆ దూకుళ్ళు వేరు. ఆ దూకుడు ఫలితం ఏంటంటే 2 సార్లు 2 మునుకులకి టీచర్ అయ్యాడని పూసుకోవాల్సి వచ్చింది, అది వేరే. అప్పటి నుంచి 70-80 ఉన్న స్పీడ్ 40కి 30కి లిమిట్ చేసింది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళడానికి నాకు 20-25 నిమిషాలు వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళడానికి నాకు 10 నిమిషాలు పట్టి. స్వామివారు లోపల నా కోసం చూస్తున్నారు, ఏదో పని అప్పు చెప్పాలి, ఏదో రచనకు సంబంధించి. వెళ్ళాను. ఆయన ఏమీ దానిలో ఏమైనా ఇబ్బంది అయిందా రావడం అన్నారు. చాలా కుసుమకోమైన స్వరం, తల్లి ఎలా పలకరిస్తుందో అంతే. అనగానే గురుగారు లేదండి వచ్చి అప్పుడు దగ్గర 1 గంట అవుతుంది. మరి ఏమి అన్నాడు. ఒక్కసారి చెప్పారు. ఆయన చూపించి పశుపతి ఉదాత్తులేనండి, పశువులు పట్టేస్తున్నాయి. తప్పులేదు అంటే అక్కడ ఎలా ఉంటుందంటే అలా చోట్ల మీకు కూడా కొన్ని చోట్ల అనుభవిక వేచి గురువు గారు ఇందుకే ఆ గురువు పాప ఆయన బాగానే ఉంటాడు, మనం ఎప్పుడు వస్తామా ఏదో శిష్యవాత్సల్యంతో ఏదో చెప్పాలని. వీళ్ళు ఎవరైనా హంసలమా ఇలా ఇలా నడవడానికి శబ్దం అవుతుంది, కొంచెం చడి ఎప్పుడు అవుతుంది. ఏమన్నా వెంటనే వెళ్ళిపోతే గురువు గారి విలువ ఎక్కడ తగ్గిపోతుంది, వీళ్ళు గురువు గారి విలువ పెంచేస్తా ఉంటారు. ఈ హీనులు వాళ్ళ విలువ వాళ్ళు తగ్గించుకుంటారు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు.
నేను ఇదంతా వర్ణించలేదు, తప్పు కదా, అక్కడికి వెళ్ళి మనం వాదించాక చేయకూడదు. కానీ ఏమిటో ఒక ముక్క అన్నాను, మరి అదేమన్నా కొత్తగా ఉందా? పశుపతి మంచివారేనంటే పశువులే పట్టేస్తున్నాయి. ఆయనకు అర్థమైంది. తర్వాత ఆయన నాకు చెప్పాల్సింది ఏదో చెప్పారు. ఆ అసైన్మెంట్ ఏవో అన్నీ అయిపోయాక ఒకసారి ఇక్కడ ఎవరున్నారో ఒకసారి పిలవండి అన్నారు. నేను లేచాను. గురువుగారు అనిపించి నేను వెళ్తాను. వాడు వచ్చాక రాంపట్ల నరసింహశర్మ గారిని నేను రమ్మన్నాను. వారు ఎప్పుడు వచ్చినా నా అభ్యంతరం ఏముండదు, లోపల చాలా సున్నితంగా చెప్తారు. చాలా సున్నితంగా చెప్పారు. వాళ్ళకి అర్థమైంది. గురుగారు ఏం మాట్లాడారు? ఏదో మేము ఆలమందలు పశువులు కాచుకోవడం గురించి మాట్లాడుతున్నాం. విషయమే ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యి ఆ విదేశీయులకి మడి మండిగడ్డ ఆచారం అని అదని ఇదని. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివపూజ లేదా భాండ శుద్ధి లేని పాకం. నేను స్వతంత్రంగా చెప్తున్నాను, నేను ఇలాంటి గాఢంగా నమ్ముతాను. మడి ఆచారం అంటే మన దృష్టిలో శుభ్రత. మనం అందరం కూడా మడి ఆచారాన్ని బాగా ఎక్కువగా పాటించిన కాలం ఏమైనా ఉందా మన జీవితాల్లో? బాగా ఆలోచించి చెప్పండి. మడి ఆచారం అంటే ఏం చెప్పుకున్నాం? పరిశుభ్రత, చాలా జాగ్రత్తగా పరిశుభ్రత పాటించడము. అంతేగాని మడి బట్ట పెద్ద గుడ్డు కట్టించుకొని తడిగొడ్డతో తిరిగేది కాదు. అటు ఇటు ఆ ఆచారం పరిశుభ్రత పాటించకపోతే దాని ఫలితం 14 రోజులు అనుభవించవలసి వచ్చింది. ఎన్నాళ్ళు చచ్చామంటే 6 నెలలు అన్నట్టుగా చచ్చినట్టు పాటించేవాళ్ళు. ఇప్పుడు ఈ పాటించేవాళ్ళు వాడు ఎవరైనప్పటికీ కూడా పాటించేవాళ్ళు అందరూ కూడా గుమ్మంలో ఆహార పదార్థాలు ఎవరు పెట్టి వెళ్ళారో కూడా పాపం వాళ్ళు ఆలోచించకుండా తలుపు తీసి వెంటనే లోపలికి తెలుసుకో. ఏమైంది? దైవం మనుష్య రూపాడు. భగవాన్ రమణ మహర్షి కూడా భోజనం పెట్టేటప్పుడు అప్పుడు అదే చేశారు. వారు తల్లిగారు పోతున్నప్పుడు, ఆమె మరణావస్థ చెందుతున్నప్పుడు ఆమె హృదయస్థానంలో చెయ్యి పెట్టి, తల మీద చెయ్యి పెట్టి అలా ఉండి అయిపోయింది అనగా ఇక అందరం భోజనానికి రావచ్చు. మైలు లేదు. మైల అంటే అది ఒక మైల దూరం. కాబట్టి అలాగే ఎవరో కూర్చున్నప్పుడు ఆయన చూసి, ఇవాళ ఉదయం అల్పాహారం తింటున్నప్పుడే ఆయన ఒక భక్తుడిని చూసి, ఇవాళ మధ్యాహ్నం భోజనంలో ఉల్లిపాయ పులుసు చేయండి అన్నట్టు. ఇదే ఆ రోజు ఏదో విశిష్టమైన ఇలాంటి ఏకాదశి ఏదో కూడా ఉల్లిపాయ పులుసు ఏమిటి చేయండి అన్నట్టు. ఆయన ఏమైనా తినాలా పెట్టారు. ఆ భక్తుడికి వాడు చాలా ఆనందంగా తినేసాక ఆ తర్వాత ఈయన వెళ్ళి తృప్తిగా ఉందా అంటే ఈ తప్పు కోరికలేం కాదు. అది ఉల్లిపాయ పులుసు తినాలనుకోవడం, సాంబార్ ఇడ్లీ తినాలనుకోవడం అని చెప్పి ఫలానా వాళ్ళు వడ్డిస్తే సాంబార్ ఇడ్లీ తినాలనుకోవడం తప్పు కాదు. కానీ సాంబార్ ఇడ్లీ స్థానంలో ఫలానా వడ్డించే వాళ్ళు ఉండాలి, వాటిని సాంబార్ ఇడ్లీలో తింటానంటే అది రాక్షస. అని చెప్పి ఇలాంటివన్నీ చిన్న చిన్న, ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటి మీద మనసు ఉంటే మనకి ఉదాత్తమైనటువంటి ధ్యానం మీద మన ఉల్లిపాయ పులుసు మీద ధ్యానం ఉంటే ఎలా వెళుతుంది? ఆ కోరిక తీర్చిచ్చాడు. నువ్వు రమణస్థానికి వెళ్ళినా ఒకటే, కైలాస స్థానికి వెళ్ళినా ఒకటే. ఇంకా శుద్ధమైనటువంటి తెలుగు తిరుగుతుంటే మొహం తగలయ్యా నువ్వు అన్నప్పుడు. అందుకని ఆయన ఇలాంటి చాలా జాగ్రత్తగా కనిపెట్టి వాటి అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ శస్త్రచికిత్స చేసి పారేశాడు ఆయన. అటువంటి భగవాన్ రమణ మహర్షి ఆయన తల్లి మరణించినప్పుడు కూడా, తల్లి బతికున్నప్పుడు కూడా మాతృ శిశు అనుబంధం కాదు. అలాగే ఈ విదేశీయులకి వాళ్ళకి కూడా అక్కడ వాళ్ళకి అనువుగా వేరే వేరేగా అన్ని కట్టించి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే మనం అన్నారు. అందుకే మనకి ఎక్కడెక్కడి నుంచి ఆయనకి జీవేశ్వరుడైనా జీసస్ అయినా ఒకటి, ఆత్మారాముడైనా అల్లా అయినా ఒకటి. అల్లా ఇలా కాదు, ఎలా ఉన్నా ఆయన ఒకటి. నువ్వు ఆ పరంజ్యోతి గురించి ఆలోచించు. అప్పుడు దానికి 190 గ్రంథాలు అక్కర్లేదు, 10,000 రకాల మాటలు అక్కర్లేదు. మౌనం. ఆ మౌనాన్ని ప్రపంచానికి ఆవిష్కరించింది కావ్యకంఠ వాసిష్ఠ గణపతి. ఆయన ఆవిష్కరించిన రమణ మహర్షుల ఇవాళకి కూడా అక్షర మణిమాల ఇంకా మించి ఒక జ్ఞానస్థానంలో మనకి ఒక జ్యోతిర్లింగంగా సాక్షాత్తు అరుణాచలేశ్వరుడిగా దీపిస్తున్నారు. కాబట్టి
భగవాన్ రమణ మహర్షి జయంతి అంటే అరుణాచలేశ్వరుడి జయంతిగా భావించి ఆ సాధన కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడమే జయంతి ఉత్సవానికి సంకేతం. భగవాన్ రమణుల వారు పలికించినటువంటి మాటలు, పసిపిల్లాడికి మాటలు నేర్పితే వాడు ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో వాడికి కాదు పూచి, వాడికి లేదు పేచి. వీటన్నిటికీ కూడా సాంసారిక ప్రాపంచిక వ్యామోహం అనేది ఒక పూచి. దాన్ని పక్కన పెట్టాలి అంటే అవసరమైనటువంటి చీపురు కట్టతో సాధించేదే భగవాన్ రమణ మహర్షి రూప అరుణాచల ధ్యానం అనే శుచి. ఆ శుచిలో మనం అందరం కూడా శుచి అగ్ని అని, అగ్ని కన్నా శుచి అయినది లేదు. ఆ అగ్ని అది కాల్సినటువంటిది ఆ అరుణాచల అగ్ని. ఆ అగ్ని శిఖరం భగవాన్ రమణ మహర్షి. వారి ధ్యానంలో మనం నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. ఆ శక్తిని ఆయన ఇవ్వాలి, స్వామి ఇవ్వాలి. అప్పుడు అది శివానందమముగా అని సంభావిస్తూ ఆశ్రమం వారికి నిర్వాహకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వస్తి.